హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పుదీనా పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను పెద్ద గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకున్నాను, ఒక గ్లాసు. ఇప్పుడు ఈ రైస్ని మనము ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ రైస్ను కడుక్కోవాలి. రైస్ కడుక్కునే ముందు మనము గట్టిగా రబ్ చేస్తున్నట్టుగా కడగొద్దు. అలా చేసామంటే రైస్ అనేది విరుగుతుంది. జాగ్రత్తగా కడుక్కోవాలి. ఇప్పుడు రైస్ కడుక్కున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 15 నిమిషాలన్నా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పుదీనా వేసుకుందాము. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. పుదీనా ఎక్కువ వేసుకోవాలి, కొత్తిమీర తక్కువ వేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వేసుకుందాం. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వచ్చేసి ఒక 3 లేదా 4 వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఇందులో పెరుగు వేసుకుందాము. ఒక 2 టీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి. పెరుగు ప్లేస్లో మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. పెరుగు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో నెయ్యి కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి నెయ్యి అయితేనంటే. ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇందులోకి సినమన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులో స్టార్ అనాస వేసుకుందాము. నెక్స్ట్ కొంచెం మరాఠీ మొగ్గ వేసుకోవాలి. ఆ తర్వాత లవంగాలు ఒక 2, మిరియాలు ఒక 3-4 వేసుకోండి. తర్వాత ఇలాచీ ఒక 2 వేసుకోవాలి. బే లీఫ్ ఒకటి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాయి జీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలాను కాసేపు ఆయిల్లో వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మసాలాల ఆయిల్లో ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆలు వేసుకుందాము. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి గ్రీన్ పీస్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని కాజు కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. కలిపేసుకొని కాసేపు ఆయిల్లో వీటిని మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని కలుపుకోవాలి. ముందు మనము పుదీనాలో వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ముక్కలకంతా ఉప్పు పట్టేటట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ముక్కలకంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు వీటిని ఉడికించుకున్న తర్వాత అప్పుడు ఇందులో బాస్మతి రైస్ వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. రైస్ విరగకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంతగా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు మనం బాస్మతి రైస్ వాడాం కాబట్టి 1.5 గ్లాస్ దాకా వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను వాటర్ వేసేసాను. వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు ఏమన్నా తక్కువగా అనిపించిందంటే అప్పుడు మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ముందే వేయొద్దన్నమాట. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని మనం సాల్ట్ అనేది వేసుకుందాం. ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా మనము మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ రైస్ మనకు ఉడకడానికి ఒక 5 నిమిషాలు అయితే టైం పడుతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. ఇక్కడ చూసారు కదా, మనకు ఈ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం మళ్ళీ దమ్ పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 సెకండ్స్ వరకు దమ్ ఇచ్చామంటే రైస్కి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు 5 సెకండ్స్ తర్వాత చూడండి
రైస్ మనకు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుందండి. మనకు పుదీనా ఒంటికి చలవ కూడా చేస్తుంది. సమ్మర్లో చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.